అందరికీ శుభోదయం అండి. చూడండి, ఇండిగో పౌడర్తోని మీకు చెప్పాను కదా, 2 వంతులు నీళ్ళకి 1 వంతు 3 వంతులకు 1 వంతు చేసుకునే పర్వాలేదు. మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే కాస్త మార్పులు రావాలని. అందులోన ఏంటంటే పప్పయ్య ఆకులు, గుంట కలవరాకు ఆకులు మీకు కానీ దొరకకపోతే మీరు పౌడర్స్ తీసుకోవచ్చు, బయట దొరుకుతాయి కదా మీకు. అవి కొంచెం అంటే 1 స్పూన్ 2 స్పూన్లు గుంట కలవరాకు పౌడర్ వేసుకోండి. 3 లవంగాయలు, 2 తేజ్పత్రి, కాఫీ పొడి, ఇంతే. ఇవన్నీ కూడా 2 వంతులకి 1 వంతు కానీ 3 వంతులకు 1 వంతు చేసుకున్న మంచి కలర్ వస్తుంది. కానీ ఆ కలర్ కారిపోకుండా ఉండడానికి మళ్ళీ అలోవెరా కూడా హెయిర్కి మంచిది కదా. 30 తెప్పలు పడ్డానండి ఒకసారి. అయితే మొత్తం కట్ చేస్తే జారిపోయేది. ఈసారి ఏం చేశాను, నాకు వీడియో పట్టుకోవడం అవ్వట్లేదు. ఒక పక్క గీయలేదు, ఒక పక్క గీసి చేస్తే ఇది ఎంత చక్కగా ఇదైపోయిందో ఒకసారి ఉండండి. ఇగోటి దీంతో ఈ కోరిన దాంతో కోరేస్తే చక్కగా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి ఎంత థిక్గా ఉందో, మరి జారట్లేదు. అందుకే కలుపుతూ ఉండాలన్నమాట. చూసారా, ఈ డిఫరెన్షియల్ కలర్ వచ్చింది కదా, మొత్తం అంతా ఒకే కలర్ వచ్చిందాక కొంచెం కలుపుతాము. అంతవరకు ప్యాక్ కంచి ఒక క్లాత్ కానీ పాలిథిన్తో కానీ కవర్ చేసేస్తాం అన్నమాట. నేను 2 days బ్యాక్ మెహందీ పెట్టుకున్నా. అంటే గోరింటాకులో బీట్రూట్ మిక్సీ చేసి ఆ జ్యూస్ అంచి అందులో వేసి ఆ ఆకుతోని తలకు పెట్టుకున్నా. ఎప్పుడు సండే పెట్టుకున్నా. ఇప్పుడు ఈరోజు అవుతుంది ఫ్రైడే. ఈరోజు ఇప్పుడు ఇది పెట్టుకుంటాను. డిఫరెన్షియేట్ నేను వేరేగా చూపించక్కర్లేదు, నా ఆ వీడియోస్ చూస్తుంటే మీకు అర్థమైపోతుంది. చాలా మంచి రిజల్ట్ ఉందండి. ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను.